Hi friend, this is Srinivas. We're looking ABO Enterprises job portal, right? So Telangana State Lawcet అయితే పడడం జరిగింది కదా. సో టీఎస్ Lawcet అండ్ పీజీఎల్ సిఈటి 2023 on behalf of టీఎస్సిహెచ్ఈ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మనకి స్టార్ట్ కావడం జరిగింది లాసెట్కి సంబంధించింది. సో లాసెట్కి అయితే 3 years కంప్లీట్ డిగ్రీ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సో అదేవిధంగా డిప్లొమా వాళ్ళు కూడా చేసుకోవడానికి అయితే 5 years ఎల్ఎల్బి కోర్స్ కూడా ఉండడం జరుగుతుంది. 3 years ఎల్ఎల్బి కోర్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో మీరు దానికి దేనికి ఎలిజిబుల్ ఉంటే దానికి చేసుకోవచ్చు. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిందో వాళ్ళకైతే 3 years ఉంటుంది. డిగ్రీ కంప్లీట్ వాళ్ళు కాని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే 5 years లాసెట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డైరెక్ట్ పీజీఎల్ సిఈటి వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు కూడా చేసుకోవడానికి అయితే ఉండడం జరుగుతుంది. సో దేనికి ఏది క్వాలిఫికేషన్ ఉండాలని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 3 years అయితేనంటే 10+2+3 అంటే 10th కంప్లీట్, ఇంటర్ కంప్లీట్, తర్వాత డిగ్రీ, లేదా 10+2 అంటే సో ఐటీ తర్వాత డిప్లొమా చేసింటారు, దాని తర్వాత డిగ్రీ చేసింటారు, ఇలాంటి వాళ్ళకు కూడా సో 3 years ఎల్ఎల్బి ఉంటుంది. 2 years ఇంటర్మీడియట్ కోర్సు అది ఈక్వలెంట్ ఏమైనా చేసినా ఉంటే 5 years ఎల్ఎల్బి కోర్స్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఎల్ఎల్బి ఆర్ బిఎల్ అయితే కంప్లీట్ చేసి ఉంటారో 3 years లేదా 5 years వాళ్ళకైతే ఎల్ఎల్ఎం అంటే ఉండడం జరుగుతుంది, రైట్? మాస్టర్స్ ఆఫ్ లా అయితే ఉండడం జరుగుతుంది. సో అయితే మనకి లా సెట్కి అయితే జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 900 అయితే ఉండడం జరిగింది. సో ఓఆర్ ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితేనంటే 600 అయితే ఉండడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ ఫీ. ఒకవేళ పీజీఎల్ సెట్ ఉంటేనంటే సో 1100 అయితే జనరల్ కేటగిరీ, 900 అయితే ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్కి అయితే ఉండడం జరిగింది. సో డేట్ అయితే స్టార్ట్ అయింది, నిన్ననే అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి వితౌట్ లేట్ ఫీజు సో నెక్స్ట్ మంత్ అంటే April 6th 2023 అయితే ఉండడం జరిగింది. సో విత్ ఫైన్ 500తోన 12th April 2023, విత్ ఫైన్ 1000తోన 19 అండ్ 2000తోన 26 అండ్ 4000తోన 3rd May 2023 వరకు అయితే ఉండడం జరిగింది. అండ్ 3 years 5 years డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 25th May 2023 థర్స్డే రోజు అయితే మనకైతే ఉండడం జరుగుతుంది, రైట్? సో మనకైతే మ్యాక్సిమం అన్ని లాంగ్వేజెస్లలో ఉంది, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, రైట్? తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ అయితే ఉండడం జరిగింది. సో ఇదైతే మనమైతే చూసుకోవచ్చు. అండ్ రీజనల్ టెస్ట్ సెంటర్స్ కూడా మీకు నియర్ బై అయితే ఉండడం జరుగుతుంది ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఉభయ తెలుగు రాష్ట్రాల లోపల, రైట్? సో సో ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలో కూడా మనం ఇక్కడ చూసుకుందాం, రైట్? సో మీరు సర్చ్ ఇంజిన్ లోపలికి వెళ్ళి ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే వెళ్ళి సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంది కదా, అప్లికేషన్ ఫీ అండ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ అయితే మనం డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో ఏ విధంగా చేయాలో కూడా మనం ఇప్పుడు రైట్, ఇక్కడ మీ నేమ్ ఏముందో సో ఆ నేమ్ అయితే ఇచ్చేయాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మొబైల్ నంబర్, ఆ తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నంబర్, తర్వాత మెయిల్ ఐడి, ఆ తర్వాత మీరు 3 years కోర్స్ అయితేనేమో సో డిగ్రీ పైన అయితేనేమంటే 3 years కోర్స్ తీసుకోవాలి. ఒకవేళ ఇంటర్ ఈ విధమైనటువంటి ఉంటేనంటే సో 5 years కోర్స్ తీసుకోవాల్సి ఉంటుంది, రైట్? సో మీరు ఏది ఉంటే అదైతే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ కొట్టాలి. ఒకవేళ మీరు డిగ్రీ పైన అంటే సో మీ డిగ్రీ ఏది ఉందో అదైతే తీసుకోవాల్సి ఉంటుంది, రైట్? సో మీ క్యాస్ట్ ఏది ఉందో దాన్ని అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఎస్ ఉంటే ఎస్, నో ఉంటే నో పెట్టేస్తే ఇక్కడ మనకైతే పేమెంట్ ఆప్షన్ అయితే చూడడం జరుగుతుంది. నెట్ బ్యాంకింగ్ కానీ లేదా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ అయితే సో ఈ విధంగా ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ప్రొసీడ్ పేమెంట్ కొట్టితే అయితే మనకైతే పేమెంట్ అయితే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి డైరెక్ట్ ఇట్లా అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో డైరెక్ట్ కూడా నాకు డైరెక్ట్ వచ్చేసింది. తర్వాత ఒకవేళ మీకు డైరెక్ట్ రాకున్నా కూడా సో పేమెంట్ రెఫరెన్స్ ఐడి మీ మొబైల్కి అయితే వస్తుంది, దాన్ని పెట్టి అండ్ క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా డిగ్రీది. సో లేదా డిప్లొమా పైన కూడా చేస్తాం కాబట్టి సో దాన్ని కొట్టేసి మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కొట్టేస్తే అయితే మనకైతే అప్లికేషన్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది, రైట్? సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ కొట్టినవి ఉంటాయి, తర్వాత మనం కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తే సరిపోతుంది, రైట్? సో మీ అడ్రస్ సంబంధించిన రిలేటెడ్
అండ్ అదేవిధంగా సో మీది మ్యాక్సిమం తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ సో ఓయూ పరిధి లోపలనే వస్తారు కాబట్టి నెక్స్ట్ టీఎస్ లా సెట్లో సో అది తర్వాత మీ క్యాస్ట్ అయితే అప్లోడ్ చేయాల్సి నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎన్సీసీ ఏమైనా డీటెయిల్స్ ఉంటుందంటే ఇక్కడ ఎస్ అని పెట్టాలి. సో ఓబీసీ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నోన్ పెట్టండి. మైనారిటీ అయితే ఎస్, లేదంటే నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ తీసుకోవాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు ఉంటుంది కదా, సో ఇన్కమ్ సర్టిఫికేట్ బిలో 1 lakh లేదా అబోవ్ 1 lakh ఆ విధంగా చూసుకోవాలి. అండ్ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో బ్యాంక్ అకౌంట్ ఎందుకు దీనికి అప్లికేషన్ కానీ చాలా మందికి డౌట్ రావచ్చు. బట్ బ్యాంక్ అకౌంట్ ఇస్తేనంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఒకవేళ బోర్డు అట్లాంటిది ఏమైనా క్యాన్సిల్ చేసినప్పుడు సో ఈ విధంగా అయితే అమౌంట్ అయితే రీఫండ్ అయితే దీనికి పడుతుంది. యాక్చువల్ మనం పేమెంట్ అయితే ఇంటర్నెట్లో చేస్తారంటే వేరే వాళ్ళు చేస్తారు కాబట్టి రైట్. సో ఇక్కడ నేమ్ యాజ్ ఇన్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, సో బ్యాంక్ అకౌంట్లో నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది రైట్. సో అకౌంట్ నెంబర్ అయితే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఐఎఫ్ఎస్సి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీది బ్యాంక్ ఏది ఉంటే అది కొడితే సరిపోతుంది. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ బీఎస్సీ బీజెడ్సీ ఉంటే ఇది ఈ విధంగా తీసుకోవచ్చు, లేదా బీటెక్ ఆ విధంగా ఉన్న వాళ్ళు కూడా మీరైతే సో ఆ విధంగా ఉంటుంది కదా, సో మీరు రిలేటెడ్ అయితే చేస్తే సరిపోతుంది. అండ్ యూనివర్సిటీ మీద ఏదైతే అది పెట్టేస్తే సరిపోతుంది. రెగ్యులరా ఓపెనా లేదంటే ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇయర్ ఆఫ్ పాస్ ఈ విధంగా చేసుకోవాలి. అండ్ ఇంటర్ హాల్ టికెట్ నెంబరు అండ్ ఇయర్ ఆఫ్ పాస్ మంత్ ఆల్సో డిగ్రీది ఈ విధంగా సో 6th కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి కూడా 10th. అదేవిధంగా 6th నుంచి ఇంటర్ వరకు అయితే మీరు ఎక్కడైతే చదువుకుంటారో అక్కడైతే సో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫోటో మీద ఏది ఉందో సో ఫోటో అయితే మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో బిలో 50 KB ఫోటో, సిగ్నేచర్ వచ్చేసి బిలో 30. అండ్ మీ మీడియం అయితే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు పెట్టేసేయాలి. అండ్ నియర్ బై మీ సెంటర్స్ ఎగ్జామ్ సెంటర్స్ ఏమున్నాయో అవి పెట్టుకొని సో ప్రివ్యూ అయితే కొట్టాల్సి ఉంటుంది. సో ప్రివ్యూ ఈ విధంగా రావడం జరుగుతుంది కదా, ఒకసారి మళ్ళీ మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది రైట్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మీకు అన్ని ప్రివ్యూ ఒకసారి చూసుకున్నాక మీరైతే డైరెక్ట్ ఫ్రీజ్ ఆర్ కన్ఫర్మ్ అయితే కొట్టాల్సి ఉంటుంది. లేదా ఏదైనా తప్పు ఏమైనా పెట్టి ఉంటారంటే మోడిఫై కొడితేనంటే ఒకసారి మళ్ళీ మాడిఫై చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో ఫ్రీజ్ ఆర్ కన్ఫర్మ్ అయితే నేను షూర్ ఆర్ యూ షూర్ యూ వాంట్ కన్ఫర్మ్ అని వచ్చింది ఆప్షన్. సో ఎస్ ఓకే అయితే కొడుతున్నాం. సో ఈ విధంగా అయితే ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. మనది ఆన్లైన్ ఇంటర్నెట్ కేఫ్, సో అప్లికేషన్ ఆన్లైన్లో చేయమన్నా కూడా మనం అప్లికేషన్ చేసి పెడతాం రైట్. దయచేసి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఎమో ఎంటర్ప్రైజ్.